కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన కెరియర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఈ చిత్రానికి గాను అతను 30 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో కొంత లాభాల్లో షేర్ రూపంలో తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక విజయ్ తరువాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి 7 కోట్లు, సత్యదేవ్కి 3 కోట్లు, అనిరుద్ రవిచందర్కి 10 కోట్లు, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేకి 1 కోటి, ఇతర కాస్టింగ్ 2 కోట్లు, టెక్నీషియన్లకి 7.5 కోట్ల వరకు అయినట్టు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన కింగ్డమ్ సినిమాకు సుమారు 60 కోట్ల వరకు పారితోషికాలే అయినట్టు సమాచారం. ఓవరాల్ గా ఈ సినిమాను 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక కలెక్షన్స్ కూడా కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ వసూలనే రాబడుతున్నాడు. తొలి రోజే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో 39 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది. ఆ తరువాత రోజు కూడా మంచి వసూలను రాబడుతూనే ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా ఉమ్మేస్తోంది. తమిళంలో ఏకంగా 3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన కింగ్డమ్ మూవీ మలయాళంలో ఏకంగా 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కేవలం తెలుగు వెర్షన్లో రాబట్టి సంచలనం రేపింది. కేరళలో తెలుగు సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల గ్రాస్, 45 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 4 రోజుల్లో మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపు 80% రికవరీ సాధించింది. ఈ రోజు కింగ్డమ్ లో గౌతమ్ తిన్ననూరి క్రియేట్ చేసిన న్యూ వరల్డ్ కు ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. ఈ చిత్రంలో బోట్ చేజింగ్ సీన్స్, శ్రీలంక మిలిటరీతో చేసిన ఫైటింగ్ సీన్స్ ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి.